కనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. కోటఊరట్ల మండల కేంద్రంలో కేజీబీవీ నూతన భవనం, ట్రెజరీ కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి అనంతరం ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి విద్యారంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాలలో వసతులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కంపెనీలు వస్తున్నాయి. ఈ రోజు మన నియోజకవర్గంలో ఆర్సిలర్మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది. 2028-29 నాటికి మాక్సిమం స్టీల్ ఫ్యాక్టరీ రన్నింగ్ లోకి వస్తుంది. ఇక్కడున్న యువత చదువుకొని బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో ఉద్యోగాలు అవసరం లేదు, మన దగ్గర నక్కపల్లిలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో అవకాశాలు ఈ రోజు ఉన్నాయి. ఇవన్నీ అందిపుచ్చుకోవాలి అంటే కనుక పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ రూరల్లో ఉన్న ఈ పిల్లలందరికీ కూడా చాలా మంది ఇక్కడే చెప్పారు, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు మాక్సిమం ఈ చింతపల్లి నుంచి, అదేవిధంగా పైన ఉన్న ఏజెన్సీ ప్రాంతాల నుంచి, రేవు పోలవరం దాన్ని మన ఆ మత్స్యకారి గ్రామాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారని ఇందాక మీ హెచ్ఎం గారే చెప్పారు. ఇక్కడ పిల్లల్ని అంత దూరం నుంచి తల్లిదండ్రులు పంపించి చదువుకుంటునేటప్పుడు డెఫినెట్ గా పిల్లలకు కూడా అంతే బాధ్యతగా చదువుకోవాల్సిన అవసరం ఉంది.